మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నుంచి హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో జవహర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపడ్డాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంతో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ నుంచి హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరంగల్ తూర్పు పరిధిలో 6 పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించారు. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుంది. దీంతో జవహర్ నగర్ కాలనీ, గోపాల్పూర్ 100 ఫీట్ రోడ్డు జలమలమయ్యాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. వరంగల్ హన్మకొండ జిల్లాలోని అయితే ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు.
మోంతా తుఫాన్కి అయితే మొత్తం వరంగల్ కాక వికలమైంది. ప్రస్తుతం వరంగల్ నగరం మొత్తం కూడా వరదమయమైపోయింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ భద్రకాళి టూమ్ దగ్గర ఉన్నాము. ఈ భద్రకాళి మత్తడి మొత్తం వాటర్ అంతా కూడా ఈ కాలనీల మీ నుంచి కూడా ఇటు బయటకు వస్తున్న పడితే వరద కూడా తీవ్ర ఉధృతంగా ఉండటంతో మొత్తం కాలనీలో ఉన్న ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఇక్కడ కాలనీ వాసులందరూ బయటికి రాలేని పరిస్థితి. మొత్తం ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటు వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించడానికి హన్మకొండ పోలీసులు అయితే ఇటు జేసీబీ ద్వారా ఈ వరదలో ఉన్న ప్రజలను అయితే కలుస్తున్న పరిస్థితి. మొత్తం వరదలో చిక్కుకున్న వారికి కావాల్సిన నిత్యావసరాలైన మంచినీరుతో పాటు ఇటు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్న పరిస్థితి. మనతో హన్మకొండ సిఐ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? ఇక్కడ రాయపూర్లో ఇక్కడ పక్కనే భద్రకాళి మత్తడి దీని ద్వారా మనకు ఈ వరద ఉధృతి అనేది ఉధృతంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా మనకు వరద ఉధృతి అనేది పెరుగుతూనే ఉన్నది. సో మేము ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రజలు బయటికి వచ్చి పొద్దున్న నుంచి వాళ్ళు టిఫిన్ వాటర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. సో దానికంటూ మేము ఈ వాటర్ బాటిల్ మరియు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగినది. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ప్రజలతో ఏం తెలిసిందంటే ఇక్కడ పక్కపంటి కూడా ఇంకా పబ్లిక్ కొద్దిగా సహాయం గురించి ఎదురు చూస్తున్నారని తెలిసింది. ఒక 1 అవర్లో ఆల్రెడీ మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ఫుడ్ కూడా మేము వాళ్ళకి అందజేసేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. సార్ మీరు ఉదయం నుంచి కూడా ఇటు రెస్క్యూ చేస్తున్నారు, ఒక పక్క వారికి కావాల్సిన నిత్యావసరాలను కూడా అందిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మొత్తం ఎన్ని కాలనీల వ్యాప్తంగా మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా రెస్క్యూలో పాల్గొన్నారు సార్? ఇప్పుడు చూశారు, ఇంతకుముందు మేము రాయపూర్లో ఒక పేషెంట్స్ ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 2 పిల్లలు మరియు 2 బెడ్ రిడన్ వాళ్ళందరినీ స్ట్రెచ్చర్ మీద SDRF సహాయంతో వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొందరు అయితే ఒక 50 మంది వరకు వాళ్ళను బంధువులను వాళ్ళ ఇంటికి చేర్పించడం జరిగినది. అదేవిధంగా కాకతీయ కాలనీ, రాయపూర, ఒక దిక్కు మనకు కాపువాడ, ఈ ఏరియాలో మెయిన్గా మనకు వరదతో ప్రజలు బాగా నానా అవస్థలు పడుతున్నారు. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు, మేము పోలీసు వాళ్ళము అనేక చర్యలు తీసుకుంటున్నాము. మా సిపి సారు ఒకటే చెప్పినాడు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి పోలీసు సహాయం అందేలా చూడాలని చెప్పారు. అదేవిధంగా మేము వరద ఉధృతి ఉన్న ప్రతి కాలనీకి వెళ్ళి వారికి ఏం కావాలో అది కంపల్సరీ అందించేటట్టు చూస్తున్నాం. పోలీసులు అయితే కూడా ఉదయం నుంచి కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. కాలనీలు ముంపు ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి సాయం అందిస్తున్నారు. సార్ చెప్పండి, మీరు అసలు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? మార్నింగ్ నుంచి మొత్తం ఫ్లో కొంచెం తక్కువనే ఉన్నది. మళ్ళీ తర్వాత కొంచెం ఉద్రిక్తత అనేది పెరిగింది. చాలా వరకు మేము బయటికి రావాల్సిన పరిస్థితి కూడా లేదు. అసలు ఇంట్లో నుంచి బయట అడుగు పెడదామంటే కొంచెం మా ఇంట్లో వరకు కూడా వాటర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఉన్నది. చిన్నపిల్లలకు బయటికి తీసుకుపోవాలని పోలీసు వాళ్ళు కూడా సహాయం మాకు బాగానే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఈ డ్యూటీ కూడా వెళ్ళలేకపోతున్నాం. అంటే మనకి నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందా? మోకాళ్ళ లోతు నీరు కాలనీలో ఈ విధంగానే ఉందా? ఎర్లీ మార్నింగ్ 3 o'clock నేను లేచి బయటకు వచ్చిన సార్. బయటకు వచ్చినప్పుడు నార్మల్గా ఉండే, ఫ్లో అనేది నార్మల్గా ఉండే. ఇప్పుడు పోతుంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. వర్షం తగ్గింది, అయినా కూడా వాటర్ ఫ్లో అనేది తగ్గట్లేదు. కొంచెం ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంది మరి ఇవి ఎటు మళ్లించాలి అనేది ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంటి? ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి, అసలు దీనికి ఎలాంటి సొల్యూషన్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారు? వర్షం వచ్చిన ప్రతిసారి మా సైడ్ అయితే కాపువాడ సైడ్ మత్తడి వచ్చిందంటే జనాలది ఇదే పరిస్థితి సార్. ఈ ముంపు ప్రాంతంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ అనేది నిర్మించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని కొంచెం నిర్మిస్తే బాగుంటుందని మా ఒపీనియన్. మొత్తం ఆగం అవుతాయి. రాత్రి నుంచి జనం అంతా దండలాడుతారు, బండ్లన్నీ ఆగం అవుతాయి. చిన్న పిల్లలు మొత్తం చాలా మంది ఆగం అవుతారు సార్. ఇక్కడ చాలా సేపటి నుంచి రాత్రి నుంచి అదే తలకాయ నొప్పి, దారికి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ జనానికి. అసలు ఏంటి ఈ వరద ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్లనే అంటారా? ప్రతి వర్షాకాలం ఇలాంటి ప్రాబ్లమేనా? ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బంది పడతాను. ప్రతి వర్షాకాలం పెద్దగా ఇదే వరద అన్నట్టు. పెద్ద వర్షాలు పడేటప్పుడు మాత్రం ఇదే కండిషన్గా మాకు ఇబ్బంది అవుతుంది. కాలనీలో ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం గత రాత్రి నుంచి కూడా ఒక పక్క ఇళ్లలో కరెంటు లేని పరిస్థితి, ఇంకో పక్క చిన్నపిల్లలు వృద్ధులు వేసుకొని హరికోస పడుతున్నాము. ఒక పక్క మోంతా తుఫాన్ అనేది వరంగల్ని అయితే అతలకుతలం చేసింది. ఆ రాత్రి నుంచి కూడా తిందామన్నా కూడా ఏమి తినలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచే కొంత పోలీస్ అధికారులు అయితే సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కావాల్సిన త్రాగునీరును, కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నారు. మధ్యాహ్నానికి లంచ్ కూడా
ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా లంచ్ కూడా అందే విధంగా చేస్తామని హన్మకొండ పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు ఒక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడికి ఎక్కడైతే వారి అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక రెస్క్యూ టీం అయితే పాల్గొంటున్నారు. అత్యవసరం అనుకున్న వారికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే వారిని ఇమీడియట్లీ లిఫ్ట్ చేసి వారికి మెడికల్ ఎమర్జెన్సీ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కొంతమందికి అయితే పునరావాస కేంద్రాలకు కూడా తరలించి వారికి పునరావాస ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇటు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పొలాలు మొత్తం కూడా నేల రాలిపోయాయి. పంట చేతికొచ్చే టైంలో మా పంట మొత్తం కూడా నీళ్ల పాలైపోయిందని చెప్పేసి ఆవేదనతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మోంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లానైతే అతలాకుతలం చేసింది. కెమెరా పర్సన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని 14 నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పత్తి, సోయా రైతులు తుఫాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయారు. జిల్లాలోని పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. తుఫాను తెలుగు రాష్ట్రాలపైన పగబట్టినట్లు ఉంది. ఏపీని అతలాకుతలం చేసిన ముంతా తుఫాను తన దిశ మార్చుకొని తెలంగాణ లోపల విరుచుకపడుతున్నది. అయితే యాక్చువల్గా ఇది ఛత్తీస్గఢ్కు ప్రయాణించవలసిన ఈ ముంతా తుఫాను తెలంగాణలో ఉన్న ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఇక్కడ ఒక్కసారిగా ఈ ముంతా తుఫాను తెలంగాణలో విరుచుకపడుతోటి రాష్ట్రంలో 12 జిల్లాలకు రెడ్ అలర్ట్గా ప్రకటించింది. మనం చూస్తున్నాం ఈ ముంతా తుఫాన్ తోటి అన్నదాత వెన్ను విరిచినట్టు పంటలపైన ఊచకోత వరుస్తున్నది. ఇప్పుడు మనం ఇక్కడ పత్తి చేనులో ఉన్నాము. ఈ పత్తి చేనులో చూడండి, పత్తి పంట పైకి కూర్చోవలసింది, అది కిందికి చూస్తుంది. పత్తి రైతుల అయితే బతుకు ఆగమాగం. తెల్ల బంగారం పండుతుంది అనుకున్న వాళ్ళ జీవితాల్లో నల్ల బంగారం పండినట్లు అయిపోయింది. నిర్మల్, ఆదిలాబాద్, కొమరం జిల్లాలో అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. అన్నదాతల బతుకు ఆగమాగం అవుతున్నది. సోయా పంట చేతికొచ్చి కోత కోసుకొని కొన్ని నాతులు లేక అక్కడ పంట మొలకెత్తే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. యాక్చువల్గా గత నెల క్రితం అకాల వర్షాలతోటి సోయా రైతులు వెన్ను విరిచినట్లు ఉండే. యాక్చువల్గా 10 నుంచి 12 పంట కుంటాలు, ఒక ఎకరం 10 నుంచి 12 కుంటాల పండవలసిన ఈ పంట 2 నుంచి 3 పండుతుంది. అంటే కనీసం కూలీలు వెళ్ళే పరిస్థితి లేదు. కూలీల కోసం వెళ్తారు కానీ ఆ పంట కూడా కొనే నాతు లేకపోయినా. ఇక పత్తి రైతుల పరిస్థితి దీనంగా ఉన్నది. పత్తి రైతులు నిన్న CCI ఆదిలాబాద్ వాళ్ళు కొంటామని చెప్పేసి 500 మందికి స్లాట్ బుక్ చేసిర్రు. కానీ అక్కడ ఇప్పుడున్న ఈ తుఫాన్ తోటి తేమ శాతం సాగుతోటి కొనేవారు లేక అవి ఆ పంటను ఇంటికి తెచ్చుకోలేక పైకి మార్కెట్లో అమ్మలేక పరిస్థితి ఉంది. ఈ పత్తి పంట దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు పండుతుంటాయి. సోయాబీన్ 1,76,000 ఎకరాల పండింది. ఈ రైతుల పరిస్థితి అయితే దీనమైన పరిస్థితి. వీళ్ళను రైతులను పంట ఊచకోత కోసిందని చెప్పచ్చు ఈ ముంతా తుఫాన్. ఇక ఈ ముంతా తుఫాన్ తోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 14 నదులు ఉధృతంగా పారుతున్నాయి. అన్ని జలపాతాలు, అన్ని ప్రాజెక్టులు నిండకుండలాగా మారాయి. అయితే స్వర్ణ ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు చూస్తే లెవెల్ 1183 ఫీట్లకు గాను 1180 ఫీట్లు ఉన్నది. దానికి కెపాసిటీ 1 TMC గాను 1 TMC ఉంది. ఇన్ఫ్లో 21,070 క్యూసెట్లు ఉన్నాయి. అవుట్ఫ్లో 23,000 క్యూసెట్లు పంపుతుండ్రు. 6 గేట్ల గాను 2 గేట్లు ఇక్కడ ఓపెన్ చేసిండ్రు. ఇక కడెం ప్రాజెక్టుకి వస్తే 700 ఫీట్ల గాను లెవెల్ 700 ఫీట్ల గాను 699 ఫీట్లు ఉన్నాయి. దాని యొక్క కెపాసిటీ 4 TMCలకు గాను 4 TMCలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే 15,300 క్యూసెట్లు ఇన్ఫ్లో రంగా, అవుట్ఫ్లో 35,392 క్యూసెట్లు అవుట్ఫ్లో చేసిండ్రు. అయితే దీంతో కడెం ప్రాజెక్ట్ నిండుగుండల మారడంతో 4 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. అదే స్వర్ణ ప్రాజెక్టు కూడా అదేవిధంగా ఎత్తివేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఈ తుఫాను మాత్రం రైతులను, ప్రజలను నడ్డు విరిచినట్లు మనకు తెలుస్తుంది. ఇక అధికారులు అయితే ఎవరు కూడా అత్యవసర పనుల నిమిత్తమవుతున్నాయి బయటకు వెళ్ళాలని చెప్పారు. ఎవరు కూడా ఈ వర్షంలో బయటకు వెళ్ళొద్దని చెప్పి ఉన్నారు. స్కూల్ పిల్లలకు కూడా హాలిడే ఇచ్చే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ముంతా తుఫాన్ ఉమ్మడి 2 రాష్ట్రాలను మాత్రం రైతులతో వెన్ను విరిచినట్లు మనం చెప్పవచ్చు. పంటను ఊచకోత చెప్పారు ప్రభుత్వం. వీటిని వెంటనే వాటిని స్పందించి వారి యొక్క నష్టపరిహారం చేయాలి. అంతేకాకుండా చేతికి వచ్చిన పంటను
ప్రతి గింజను కొనాలని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు కోరుతున్నారు. ఈ ప్రతి గింజను కొనే వరకు కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి, అంతేకాకుండా నష్టపరిహారాన్ని కూడా చెల్లించేసి రైతులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తోటి మోంతా తుఫాన్ ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. గాలివానతో పొలాలు నేలకొరిగాయి. పంటను పండించిన కష్టం ఒకవైపైతే చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ రైతుల ఆవేదనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మోదో తుఫాన్తో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాతంతో చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క పొలం మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఐకేపీ సెంటర్లు కావచ్చు, రైతులు పండించిన పంట కోతకు వచ్చిన అనంతరం కూడా వాళ్ళు వడ్లు తీసుకువచ్చి వాళ్ళకి సంబంధించిన ఐకేపీ సెంటర్లు లేకపోతే గ్రౌండ్లలో కూడా పోసుకొని వాళ్ళు ఆ పంటను కాపాడుకుందామంటే ఈ తుఫాను చేయబట్టి వర్షం నిన్నటి నుంచి కురిసింది కాబట్టి చాలా వరకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం గోపాల్పూర్ వద్ద కూడా ఉన్నాము. ఈ గోపాల్పూర్కి సంబంధించిన రైతులు మొత్తం ధాన్యాన్ని అంతా తీసుకువచ్చి వీళ్ళకి ఐకేపీ సెంటర్ అందుబాటులో లేకపోవడంతో ఒక గ్రౌండ్లో మొత్తం వర్షం నీరు రావడంతో కూడా ఇట్లా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం చూడవచ్చు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కూడా ధాన్యం రూపంలో వచ్చిన అనంతరం కూడా ఇక్కడ ఎండబోసడానికి అయితే పెట్టడం జరిగింది. ఈ అకాల వర్షంతో కూడా రైతులు ఏమి దిక్కుతోచని పరిస్థితుల మధ్య మాత్రం తెచ్చిన కార్పొరేట్లను దానిపైన కప్పి ఆ పంటను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అయినా కానీ మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి చెప్పవచ్చు. రైతులు వర్షంతో తడిసిన వడ్లను అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని మళ్ళీ వేరే చోట పోసి దాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వరద ప్రభావంతో కూడా వర్షాలు అధికంగా రావడంతో రైతుకు నష్టం వాటిల్లిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని అది ముద్దవుతుంది. అది తేమ ఎప్పుడు ఆరాలి, ఎప్పుడు మేము ఈ పంటను మళ్ళీ అమ్ముకోవాలి, మేము పంటను అమ్ముకున్న తర్వాత మాకు డబ్బులు వస్తాయని మేము ఎంతో 4 నెలల నుంచి కష్టపడ్డాం. కానీ ఆ కష్టం అంతా వృధా అయిందనే కోణంలో కూడా రైతులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఈ వర్షంతో కూడా చాలా వరకు ఇక్కడ పోసిన మొత్తం ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన పరిస్థితి చెప్పవచ్చు. ప్రస్తుతానికి రైతులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఉదయం వేళ నుంచి కూడా కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో వాళ్ళ ధాన్యాన్ని చూసుకుందామనే కోణంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ధాన్యం తీసుకువచ్చారు కదా, మీకు ఐకేపీ సెంటర్లు ఉన్నాయా? మరి ఇక్కడ ధాన్యం పోసిరు కదా, మొత్తం దడిసిందా? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఐకేపీ సెంటర్ లేదు సార్. ఇక్కడ క్రీడా ప్రాంగణంలో మేము పోసుకున్నాము. ఎండితే అని పోసుకుంటే ఈ అకాల వర్షం వచ్చింది. ఈ అకాల వర్షం నుంచి చిన్నప్పటికెళ్ళి కూడా చూసే అంత కంటే ఎక్కువ పడ్డది. ఇప్పుడు 4 రోజుల 10,000 పరదలు తీసుకొచ్చి నేను ధాన్యాన్ని కాపాడుకుందామని నేను కప్పుకున్నా. అయినా కిందికి వెళ్ళి వాటర్ వచ్చింది, ఫుల్ వాటర్ పడ్డది, మొత్తం తడిసింది సార్. మొత్తం ఇదంతా అన్నీ అదైనాయి సార్. నేను ఈ మొలకొస్తున్నాయి సార్. వాళ్ళు కూడా మరి రైతులు అని అధికారులు కూడా ఎవరు వస్తలేరు సార్. మా పరిస్థితి మంచిగా లేదు సార్. ఏదైనా మా అడ్లను వాళ్ళు తీసుకోవాలి. మా పరిస్థితి ఇట్లా ఉంది సార్. ఎట్లా ఉంది మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నాయి? అంటే మీరు పంట పండిస్తుర్రు, తీసుకువస్తుర్రు, ఆ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనబడుతుంది. పోయిన మంగళవారం కోసిన, మళ్ళీ మంగళవారం వరకు నాది మ్యాచర్ వచ్చింది. మళ్ళీ నిన్న నైట్ అకాల వర్షంతో నాది మళ్ళీ 20-25 మ్యాచర్ వస్తుంది. ఈ ఐకేపీ సెంటర్లు కూడా లేట్ అయినాయి. లేట్ అవట్లా మాకు ప్రస్తుతం వడ్లు ఆరబోసుకోవడానికి సరైన ప్రాంగణం లేదు. క్రీడా ప్రాంగణంలో పోసినాక మరి సెంటర్ ఇక్కడ పెడతారా అక్కడ పెడతారా? అందరు రైతులు వాళ్ళ ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఒక్కొక్కరు 10,000-15,000 పరదలు తెచ్చి కప్పుకున్నా కూడా ఇంకా మొలకలు వస్తున్నాయి. ఈ మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ తీసుకోవాలని మా మనవి. మొలకలు వచ్చినాయి, మరి ఇప్పుడు మళ్ళీ ఎండబెడతారా? ఎట్లా ఉంటుంది? ఇవి మళ్ళీ సపరేట్ పోయాలి ఎండ కొట్టినప్పుడు, లేకుంటే అది మొలకనే వస్తుంది. అది పోయకుంటే మొలక వస్తుంది. మరి దీన్ని చూసి ధాన్యం ఏ గ్రేడా బి గ్రేడా అంటారా, లేకుంటే కొనమంటారా? రైస్ మిల్లర్లు సహకరించరా? కానీ ఈ రైతులకు నష్టం జరగకుండా ప్రతి ఒక్క రైతుకు వాళ్ళు ఐకేపీ సెంటర్లు వాళ్ళు సహకరించి తీసుకోవాలని కోరుకుంటున్నాము. మొత్తం ఇది పరిస్థితి. అంటే వర్షం పడడంతో కూడా ధాన్యం అనేది మొత్తం కూడా తడిసిపోతుంది. ఎందుకంటే ఇది మొలకలు వచ్చినట్టయితే కంపల్సరీ రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ మొత్తం టోటల్ ఇదంతా చూసుకోవచ్చు మనము. దాదాపు మీద మొత్తం పరదల వాటర్ పడ్డది దాని కింద తడి రావడంతో కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితి మనం ప్రస్తుతానికి
చూసుకోవచ్చు. ఇది మొత్తం తడిసింది. ఈ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? మరి దాదాపు ఈ మొలకలు వచ్చినట్టయితే మేము ఏం చేయాలి? అది బయటపడవచ్చుదా? ఇన్ని రోజులు శ్రమించి కష్టపడ్డ పంట కూడా మొత్తానికి మేము దిగాలు తీసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ పట్టించుకొని ఎక్కడెక్కడైతే తడిశాయో ధాన్యాన్ని అది నష్టపరిహారం అంచనా వేయాలి. ఒకవైపు మాకు నష్టపరిహారం ఇవ్వాలి, ఒకవైపు ఈ తడిసిన ధాన్యాన్ని కూడా తేమ కావచ్చు, ఆ మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు కూడా సహకరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, గోపాల్పూర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి. సిద్దిపేట జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. అదే సమయంలో కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులు అయితే మాకు చచ్చిపోయి 10 పిప్పులు 5 ఎకరాలు కొనుకొచ్చిన పంటను మాకేం ఆధారం లేదు. ఇంట్లో బతుకుదాం పంటలు మాకు మందే కట్టిందని మాకు చచ్చిపోయి 1 కిలో పెట్టుకోమని బట్టలు అన్ని కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము? ఏం మాట్లాడుతారో ఇందాం. సిద్దిపేట జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. అదే సమయంలో కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చజెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము? ఏం మాట్లాడుతారో ఇందాం. రైట్ ఇటు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అయితే కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని అక్కడ జిల్లా కలెక్టర్ హైమావతి అయితే అధికారులతో కలిసి పరిశీలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడికి వచ్చిన కలెక్టర్ అయితే ఒక మహిళ వేడుకుంటుంది. తనదైతే దయనీయ పరిస్థితి, తమను ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్తోంది. సో మరి జిల్లా కలెక్టర్ ఆ రైతులకు ఏమని హామీ ఇచ్చారు? అప్డేట్స్ ఏంటి? గత నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వచ్చిన వర్షానికి ఇప్పటికే అక్కడ ఎంతో మంది రైతులు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది రైతులది 2 క్వింటాలు 3 క్వింటాలు పోయిన పరిస్థితి. అయితే ఉస్నాబాద్ పక్కనే ఎస్పోతరం గ్రామానికి చెందిన సారవ్వ గత కొంతకాలంగా వరి కోత కోస్తుంది. అయితే ఈ క్రమంలోనే తన బిడ్డ భర్త అల్లుడు చనిపోక ముందు 3 ఎకరాలు కోసింది. తర్వాత చనిపోయిన తర్వాత 2 ఎకరాలు. ఈ మధ్య జాప్యం జరగడంతో అక్కడ ఒకే దగ్గర ధాన్యం పోసిన కారణంగా
సుమారుగా 120 నుంచి 150 క్వింటాల వరకు ధాన్యం ఒక దగ్గర పోసి రాత్రి పూర్తిగా కవర్ కప్పి ఇంటికి వచ్చి తెల్లారి భారీ వర్షం పడడంతో పోయి ధాన్యం ఎట్లుందో అని చెప్పి చూసేసరికి పూర్తిగా ధాన్యం అంతా కూడా డ్రైనేజీలో కొట్టుకుపోయిన పరిస్థితి. సుమారు 10 ట్రాక్టర్ల ధాన్యం పూర్తిగా కొట్టుకుపోవడంతో తారవ్వ బోర్న విలపించింది. ఆమె ఆవేదన అంతా ఇంతా కాదు, అక్కడికి వచ్చిన కలెక్టర్ హైమావతి కాళ్ళ మీద పడింది. నాకు న్యాయం చేయాలని చెప్పి అటు పుట్టెడు దుఃఖంతో, అల్లుడు చనిపోయిన పుట్టెడు దుఃఖంతో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క పంట పూర్తిగా చేతికి వచ్చిన పంట, కోసిన పంట 2 రోజుల్లో కాంట పెడితే డబ్బులు వస్తాయనుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా కొట్టుకపోవడంతో ఆ రైతు పూర్తిగా దిగాలు చెంది కలెక్టర్ కాళ్ళ మీద పడి బోర్న విలపించింది. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి, లేకపోతే మేము రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అడ్డుకున్నారు. ఎంతో మంది రైతులు ఇట్లా ధాన్యం కొట్టుకుపోయింది, మాకందరికి న్యాయం చేయాలని చెప్పి అక్కడ ఉన్న ఆ రైతులుగా కూడా కలెక్టర్ అడ్డుకున్నారు. ఆ సందర్భంలో కలెక్టర్ తాములకైతే ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని ఖచ్చితంగా అందజేస్తాము, మీ పరిస్థితిని చూశానని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఆ కాన్స్టిట్యున్సీని ప్రాతినిధ్యం వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందిస్తారనేది వేచి చూడాలి. మొత్తానికి రైతులంతా కూడా ఎంతో మంది రైతులు నిన్న 30 సెంటీమీటర్ల పై చిలుకు వర్షం పడడంతోనే అక్కడ ఉన్నటువంటి రైతుల ధాన్యం అంతా కూడా ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, ఎంతో మంది రైతుల ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ తారావల్ అయితే 10 ట్రాక్టర్లు పూర్తిగా కొట్టుకుపోయింది. మరి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి రైతులంతా కూడా ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆరుగారం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కొట్టుకుపోవడంతో రైతుల దిగాలు పడి ఎంతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు కోయని పంటలు, కోసిన పంటలు, వరి పంట, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నాశనమైనాయి. అయితే క్షేత్రస్థాయిలో అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం పూర్తిగా చెల్లించాలని చెప్పి రైతుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజు, ఇప్పటివరకైతే అంటే కలెక్టర్ అక్కడ పరిశీలించారు, సో ఇప్పటివరకైతే ఎంతవరకు పంట నష్టం వాటిల్లిందనే సమాచారం ఏమైనా తెలిసిందా? అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి ఉదయం తెల్లవారుజాము వరకు వర్షం ఉండడంతో ఈ రోజు మాత్రమే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలనకు వెళ్లారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంత్రానికి కానీ ఒక లెక్కకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే కల్లాలలో తర్వాత మార్కెట్ యార్డులో పోసిన ధాన్యం సగం వరకు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వందల సంఖ్యలో రైతులు అక్కడ ధాన్యం పోసిన పరిస్థితి, వాళ్ళది సగం అంటే ధాన్యంలో సగం కుప్పలు కొట్టుకుపోయిన పరిస్థితి. అయితే తారవ లాంటి కొంతమంది రైతులు అయితే పూర్తిగా పోయిన పరిస్థితి. అదే అలా పెద్ద మొత్తంలో మాత్రం తారవ రైతు 10 ట్రాక్టర్ల ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయింది. అంటే సుమారుగా 150 క్వింటాల వరకు పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పి ఆమె వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి కానీ ఒక లెక్క తేల్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి సహాయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో మంత్రి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విచ్చేసి పరిశీలించి కొంత సహాయం ప్రకటించే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అలాగే రాజు, అంటే కొందరు రైతులు మాత్రం ఐకేపీ సెంటర్లు సదుపాయం మాకు సరిగ్గా లేదని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అక్కడ రైతులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? మనం ఇప్పటికే లైవ్ లో చెప్పాము, ఖచ్చితంగా రైతులకు గత 15-20 రోజులుగా అక్కడ నెల రోజులుగా అయితే మొక్కజొన్న ధాన్యం పోస్తున్నారు, 15 రోజులుగా 20 రోజులుగా అయితే వరి ధాన్యం పోస్తున్నారు. వాళ్ళకి సరైన టార్పాలిన్లు లేవు. ఇప్పటికీ కాంటలు కొబ్బరికాయలు మాత్రమే కొట్టారు, కానీ కాంట మాత్రం ప్రారంభం కాలేదు. రైతుల నుంచి ధాన్యం అయితే సేకరించలేదు. ఇది ప్రభుత్వం పూర్తిగా, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ధాన్యము అక్కడే ఉండిపోయింది. ఆ కారణంగానే ఈ రోజు రాత్రి వర్షానికి ఇంత భారీ నష్టం వాటిల్లింది. అయితే గత కొంతకాలంగా కాంట నడిచి ఉంటే, కొంత ధాన్యము ఎత్తి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి రైతులు ఖచ్చితంగా గత కొంతకాలంగా ఇక్కడ ధాన్యం పోస్తున్నా కానీ అటు అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, అధికారులు కాంట చేయని కారణంగానే ఈ రోజు ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అధికారులపైకి మండిపడతా ఉన్నారు. వాళ్ళు డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 1-2% తేమ శాతం అటు ఇటు ఉన్నా, మేచర్ రాకున్నా కానీ కాంట పెట్టుకోవాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇదంతటికీ కూడా అధికారుల కారణం అని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కష్టమే ఉంటుంది, ఏం చేద్దాము, ఏం మాట్లాడతారో ఇందాం. బాగా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా అవనిగడ్డకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కోడూరు ఐబీపేట దగ్గర పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరులో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కోడూరు ఐబీపేట దగ్గర పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోడూరులో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లా అవనిగడ్డకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అక్కడ దెబ్బతిన్న పంట పొలాలనైతే పరిశీలించారు. అలాగే అక్కడ రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అక్కడ నష్టపోయిన రైతులకు పవన్ కళ్యాణ్ ఏమని భరోసా ఇచ్చారు? అప్డేట్స్ ఏంటి? విషయాల్ని ఏదైతే మోంతా తుఫాను తీవ్ర పరిణామాల అనంతరం కూడా ఇటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయడంతో పాటు ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో అయితే గనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు కోడూరులో పంట నష్టం అంటే దాదాపు చేతికి వచ్చినటువంటి పంట అరటి పంట అయితే గనక నేల కొరిగినటువంటి నేపథ్యంలోనే ఆ రైతులైతే కనుక పెద్ద ఎత్తున తీవ్ర నష్టపోయామంటూ ప్రభుత్వానికి వెనుకలు అనేది కూడా అందించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం కూడా జరుగుతోంది. ఎంత పంట మేరకు అయితే కనుక నష్టం వాటిల్లింది అన్న దానిపై అయితే కనుక వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నివేదిక అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నివేదిక అంతా కూడా పిఎంఓ ఆఫీస్ సైతం కూడా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 రోజుల్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి అయితే నష్టపోయినటువంటి పంట వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇక వారికి ప్రభుత్వం చేయూత అందించే విధంగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు మోంతా తుఫాను ఎఫెక్ట్ ముందుగానే ఇటు ప్రభుత్వం హెచ్చరించినటువంటి ముందుగానే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఏదైతే పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇటు పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్ని హెక్టార్లు అయితే కనుక ఇటు పంట ప్రభావం నష్టపోయింది అన్న దానిపై అయితే కనుక రైతుల నుంచి ఒక నివేదిక ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు వారికి భరోసా ఇచ్చే విధంగా కూడా ఇటు క్షేత్ర స్థాయిలో అయితే కనుక సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం మంత్రులు సైతం కూడా ఇటు రంగంలోకి దిగి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా వారికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే వారిని ఆదుకోవడంతో పాటు వారికి రాబోయే పంట వేసేందుకు కూడా వారికి గిట్టుబాటు ధర కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతోంది, నెక్స్ట్ వేసే పంటకి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించబోతుంది, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచించిన అనంతరం వారికి రైతులకైతే కనుక అండగా ఉండే ఆలోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది రైతులకు అండగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రైతులతోటి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పర్యటన అనంతరం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంట తీవ్రత నష్టపోయినటువంటి తీవ్రతను అయితే అంచనా వేసి వారికి అయితే కనుక అండగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతుందని కూడా తెలుస్తూ ఉంది. శాలిని, సంతోష్, ఇప్పటి వరకు కోడూరులో ఎంతవరకు పంట నష్టం వాటిల్లింది అనే సమాచారం ఏమైనా తెలిసిందా? ఏదైతే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 5 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అనేది అందించాలి అని చెప్పి ఇటు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ప్రధానంగా ప్రతి జిల్లాల వారిగా అధికార యంత్రాంగం అయితే కనుక నిమగ్నమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు మేర పంట నష్టపోయింది అన్న దానిపై అయితే కనుక వివరాలు అడిగి తెలుసుకోవడం అయితే దాదాపు ఈ కృష్ణా జిల్లా కోడూరులో చూసుకున్నట్లయితే కనుక ఇక అరటి పంటలు కావచ్చు, దాదాపు ఒక 2-3 రకాలైనటువంటి పంటలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రైతులతోటి నేరుగా అక్కడికి వెళ్ళి
మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా సేకరించి అనంతరం కూడా ఒక నివేదిక అనేది అందించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనల నేపథ్యంలో ప్రతి ఒక్క రైతు పంట ఎన్ని ఎకరాలు వేశారు, అదేవిధంగా ఎప్పటికీ వేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నీ అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులకి అయితే దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ నివేదిక అనేది సిద్ధం చేసి వారిని వెంటనే ఆదుకునే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలుగా జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రికి 120 కిలోమీటర్ల దూరంలో మోంతా వాయుగుండం కేంద్రీకృతమైంది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. వర్షాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు. ఇటు తెలంగాణలో మరో 2-3 గంటల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్న మార్నింగ్ నుంచి ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకైతే ఇటు పంట నష్టం అయితే చాలా ఎక్కువ మొత్తంలో నమోదైంది. సో ఇప్పటికైనా ఏవైతే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేసిన జిల్లాలు ఉన్నాయో వాటిలో ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం? వచ్చింది, బీభత్సం అంతా కూడా క్రియేట్ చేసింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎక్కడెక్కడ ఈ వర్షాలు కూడా మనం చూసుకుంటే మాత్రం ప్రధానంగా నిజామాబాద్ ఏదైతే ఉందో నిజామాబాద్లో ఈ వర్షాలు పడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. దాంతోపాటు సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువ వర్షపాతము ఈరోజు సాయంత్రం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలర్ట్గా ఉండాలి అంటూ కూడా ఇప్పటికీ చెప్పారు. భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలోనే ముందా తుఫాన్ ఇంకా మోహరించి ఉండడము, అదేవిధంగా మరి చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ ఉన్న నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా ఏదైతే ఉందో ఒరిస్సాకు కూడా అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా కూడా పంట నష్టం జరిగింది, అదేవిధంగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు కూడా నోట్ కాకపోవడంతో ఇక పూర్తిగా కూడా ప్రభుత్వం ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇంకా కూడా వరదకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా ఉన్న నేపథ్యంలోనే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉన్న నేపథ్యంలోనే ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు అంటే వర్షాలు బాగా పడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతుందో వాటిలో వర్షాలు అయితే తగ్గిపోయాయి. తెలంగాణలో అయితే వర్షాల సంఖ్య నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. నిన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి చూసుకుంటే మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నార్మల్ సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. కానీ సరౌండింగ్స్ ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ఎక్కువగా నిజామాబాద్, నిర్మల్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా అతి భారీ వర్షాలు నమోదు అవ్వబోతున్నట్టుగా అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఇది అంతా చూసుకుంటే మాత్రము వెదర్ చాలా కీలకము. సూర్యుడు అనేది నిన్నటి వరకు కూడా ఎక్కడ కనిపిస్తుంది. కానీ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా వెదర్ అంతా కూడా మారిపోయింది. ఫ్లడ్స్ అనేది ఉన్నప్పటికీ కానీ అంటే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరినప్పటికీ కానీ వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లియర్ అయితే చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం పడే అవకాశాలు అయితే హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది.
అలాగే మరి ఇప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో అంటే భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న జిల్లాలు ఉన్నాయో వాటిలో అక్కడ ఉన్న రైతులకు ముందస్తుగా పంట నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఎందుకంటే ఇప్పటికే రైతుల ఆవేదన మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు. సో ముందస్తుగా పంట నష్టం వాటిల్లకుండా ఎలాంటి చర్యలు చేపడుతుంది? ఇదే మనం చెప్తున్నట్టుగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల ఈ మెయిన్ ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లోనే వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ప్రాంతాలలో వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అంటే మిగిలినటువంటి సరౌండింగ్ ప్రాంతాలలో చూసుకుంటే మాత్రం వర్షాలు పడ్డాయి. పడినటువంటి వర్షం వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఇంకా కూడా ఫ్లోటింగ్ అనేది అలాగనే ఉంటుంది. అంటే రోడ్లన్నీ కూడా జలమయమైపోయి మోకాళ్ళ లోతు నీళ్ళంతా కూడా రావడంతో ఇప్పుడు వాటన్నిటిని ఆ వాటర్ అంతటిని కూడా ఎలా తరలించాలి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి చర్యల్లో ఉన్నారు. కానీ ఇంకా నష్టపోయినటువంటి పంట నష్టం ఏదైతే ఉందో ఆ పంట నష్టం అనేది చాలా కీలకం. ఏ మేర పంట నష్టం జరిగింది అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా కూడా క్యాలిక్యులేషన్ జరుగుతున్నాయి. ఎంత వరి కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వాటన్నిటిలో ఎక్కువగా పత్తికి సంబంధించి. ఎందుకంటే ఇంకా పత్తి ఓవరాల్గా కొలాప్స్ అయిపోయినట్టుగానే ఏదైతే వర్షాలలో పత్తి చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్టు అలా ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది అనే దానికి సంబంధించి అయితే వివరాలు ఆర్దిస్తున్నారు. ఇంకా అలర్ట్ అయితే ఉంది. ఇంకా పూర్తి స్థలం 100కు 100% ఇంకా వర్షాలు కురవవు అనేటటువంటిది అయితే చెప్పలేము. ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనం చెప్పినట్టుగానే 5-6 జిల్లాలకు మాత్రం వర్షాభావం ఇంకా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా రైతులు ముఖ్యంగా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మధుర్ ఐకేపీ సెంటర్లు పెంచే యోచనలో ఉందా ప్రభుత్వం రైతులకు సంబంధించి? డెఫినెట్గా కూడా అది ఆల్మోస్ట్ అదే చాలా కీలకమైనటువంటి విషయం. ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి పంట నష్టం సంభవించినప్పుడు పంట నష్టంలో వాళ్ళు ఎంత మేర నష్టపోయారు, పరిహారం ఇస్తాము అనే మాట ఒకవైపు అయితే ఇచ్చేటటువంటి పరిహారం రైతులకు ఏ మేర ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఖచ్చితంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ పంట నష్టం ద్వారా కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ పంట వేయాలి అనుకుంటే మాత్రము వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా నష్టపోవడం ఒక్క రైతు అయినా సరే ఆల్మోస్ట్ ఎంత వేల మంది లక్షల రైతులు ఉన్నా సరే ఒక్క రైతు నష్టపోయినా సరే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ పడుతుంది. రైతుల పండించేటటువంటి పంట అనేది ఒకవేళ నష్టపోయి ఆయన మళ్ళీ తిరిగి కోలుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఏదైతే ఉంటుందో ఆ పరిహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కానీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారో దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయబోతున్నారు ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఎలా పంట నష్టానికి ఏ మేర ఇవ్వబోతున్నారు, ఎంత ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఇంకా లేనప్పటికీ కానీ జరిగినటువంటి పంట నష్టం మీద మాత్రం ఖచ్చితంగా రైతులను ఆదుకునేటటువంటి రైతులకి వాళ్ళు మళ్ళీ ఊపిరి పీల్చుకునేలాగా మేమంటూ కూడా మళ్ళీ కాస్త బయటపడ్డాము అని వాళ్ళ మైండ్లోకి రావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించాలి. పంట నష్టానికి వాళ్ళకు ఏ మేర అయితే పంట నష్టం వచ్చిందో ఆ మేర ఆదుకోగలిగితేనే కరెక్ట్గా న్యాయం జరిగినట్టుగా అయితే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. హన్మకొండ జిల్లాకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. కమలాపూర్ మండల కేంద్రంలోని చెరువు మత్తడి పొంగి పొర్లడంతో వర్షపు నీరు వంతెన మీదికి వచ్చి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఒక వంతెనపై రాకపోకలు నిలిపి మరొక వంతెనపై నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీఐ హరికృష్ణ పర్యవేక్షణలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా కాశీనాయన మండలంలోని చెన్నవరం సమీపంలోని సగిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మోంతా తుఫాన్ కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు సగిలేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ వాగులు, వంకలు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెన్నవరం, పాపిరెడ్డిపల్లె, కొండపేట, బాలరాజుపల్లె, బద్వేల్, బసనపల్లె, కొండరాజుపల్లె, ఆనంవార్పల్లె, నల్లేరు కొట్టాల, ఆకుల నారాయణపల్లె సహా ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోడ్ అవుతాయా? మోంతా తుఫాన్ నెల్లూరు జిల్లా కావలిని అదలాకుతలం చేసింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సర్వేపాలెం, గుమ్మడి బొందల, రుద్రకోట, మద్దూరుపాడు అనేక గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. మోంతా తుఫాన్ కారణంగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల బ్రిడ్జ్ పై నుండి తుమ్మల వాగుకు వరద నీరు ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బేతాలపాడు నుంచి నరసాపురం గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలకు వెళ్లే వాళ్లు ఎర్రవాగు పొంగి కాజ్వే పైకి వరద చేరడంతో అధికారులు ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షం కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రజలు ఎవరూ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని కొన్ని చోట్ల చేతికి వచ్చిన పంట నీట మునిగింది. కరీంనగర్ జిల్లాలో 4 నెలలు కష్టపడి పండించిన పంట ధాన్యాన్ని కల్లాల వద్దకు చేర్చారు రైతులు. కానీ నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు బొమ్మకల్, గోపాల్పూర్ గ్రామాలతో పాటు పలు చోట్ల కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తేమ పేరిట రైతులను మోసం చేయొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోపాల్పూర్ రైతులు. అయితే గోపాల్పూర్ రైతుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. తుఫాన్తో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతాంగం చాలా వరకు దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షాల కారణంగా కూడా ఇప్పటివరకే ఐకేపీ సెంటర్లలో కావచ్చు వాళ్ళ ధాన్యాన్ని తీసుకువచ్చి అక్కడ ఆరబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ వర్షపాతం అధికంగా నమోదు కావడంతో కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి మనం గోపాల్పూర్కి సంబంధించిన క్రీడా ప్రాంగణం వద్ద కూడా ఉన్నాము. వీళ్ళకి ఐకేపీ సెంటర్ లేకపోవడంతో కూడా క్రీడా ప్రాంగణం వద్ద వాళ్ళకి సంబంధించిన ధాన్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఆరబెట్టుకోవడానికి పోయడం జరిగింది. కానీ వర్షం పడడంతో పైన ఒకవైపు తాటిపత్రులు కప్పినప్పటికీ కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. రైతు ధాన్యాన్ని వెండబెట్టుకుంటా అని చెప్పి తీసుకొచ్చాడు. కానీ అది మొత్తం కూడా తడవడంతో రైతు దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందనే కోణంలో కూడా వాళ్ళు రైతాంగం దిగాలు తీస్తున్నారు. వాళ్ళు తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం ఆరబెడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ ధాన్యం అంతా కూడా తడిసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం ఆరబెడుతున్నారు. ఇది మొలకలు వచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏందనే కోణంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఏమైంది ఇప్పుడు మరి ఈ వాటర్ వచ్చినాయి కదా, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఏ విధంగా ఉంది? పరిస్థితి బాగా ఇబ్బంది ఉన్నాయి సార్. బాగా ఎందుకంటే నష్టపోయినాం. మిషన్కి 4 గంటలు అయింది. మొత్తం అడ్డం పడ్డది. అయినా ఇటు అటో కోసుకున్నాం. ఏదో ఇటు ఆరుతాయని ఆశ కోసుకున్నాం సార్. ఆశ కోసుకుంటే మొత్తం నీళ్ళు అయినాయి. మీద పరదలు చూదా తిప్పలవాడి 4,000 పెట్టి పరదలు తెచ్చినాం సార్. 4,000 పెట్టి తెచ్చినా కానీ తడిచినాయి, కిందికి వెళ్ళి వచ్చినాయి నీళ్ళు. చెరువు పక్క ఉన్నది. దయచేసి అడ్లు కొనేటట్టు చేయండి. మొలకలు వస్తాయి, ధాన్యం వస్తుంది. 4 రోజులు ఉంటే మొలక వచ్చేదే కదా సార్. 4 రోజులుగా మొలక వస్తుంది. మనం మైండ్ పోసుకుంటాను చూడు. 4 రోజులు ఇది మెసి లేకుంటే మొలక వస్తుంది, పచ్చబడుతుంది. మరి ఏమంటారు అంటే అధికారులు ఏమైనా కొనుక్కునే ప్రయత్నం? ఇవాళకి ఇవాళ వచ్చిన వాళ్ళు లేరు సార్. వచ్చిన వాళ్ళు లేరు. ఐకేపుతుందా చాలు కాలే. అడుగుదామంటే మిల్లుకు 1,500, 1,400, 1,600 అడుగుతారు. తగ్గిపోతుంది. ఇక నిన్నడుస్తుంది అయితే 1,000 రూపాయలు అయినా అద్దంటాడు.
మరి ఎట్లా ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడారు? మరి ఏం చేద్దాం సార్, ఇక రైతు పరిస్థితి ఇట్లున్నది. ఈ పరిస్థితి వాళ్ళు తడిసిన ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇది మొలకలు గిట్ట వచ్చినట్టయితే మేము ఆరుగాలం శ్రమించి 4 నెలలు కష్టపడ్డాము. కానీ అయినా కానీ 6,000 పెడితే తెచ్చిన పరదలు అయినా ఫలితం లేకుండా అయిపోయింది. అన్నదేమి, ఎందుకంటే ప్రభుత్వం కొంచెం సాయం చేయాలి రైతుకు. నా ఒక్క విషయం కాదు, నేను అప్పు తెచ్చి కవులు పట్టి చేసుకున్నా. ఎందుకంటే అందరు సుధా ఇట్లే ఉన్నారు. ఎవరో ఒకరు నోట్లకు ఒకరు ఉన్నోళ్ళు ఉన్నారు, కానీ గరీబ్ వాళ్ళే బాగా మంది రైతులు. అట్లా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఎందుకంటే మొత్తం కూడా తడిసి ముద్దయింది. కానీ మాకు కొనుగోలు లెవెల్ చేయాలి. మాకు ఒకవైపు ఇక్కడ స్థానికంగా ఐకేపీ సెంటర్ కూడా లేదు. కానీ మేము క్రీడా ప్రాంగణం వద్ద కూడా వాళ్ళు తీసుకువచ్చి ఆరబెట్టుకోవడానికి ఇక్కడ చేసినాం. కానీ వర్షం రావడంతో కూడా మొత్తం తడిసి ముద్దయింది. ఆ తడిసిన ధాన్యాన్ని మేము మొత్తం కూడా ఆరబెడుతున్నాం. కానీ వాన ఇంకా వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకా 24 గంటల వరకు కూడా ఇదే విధంగా వర్షం ఉంది. కాబట్టి పంట మొత్తం కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. మేము ఏం చేయాలా దిక్కుతోచని పరిస్థితుల్లో మధ్య రైతులమైతే కొనసాగుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముద్దయితే దాని మొత్తం కూడా మొలకలు వస్తాయి, ఎవరు కొనని పరిస్థితి. ఎందుకంటే మేము అటు మిల్లర్ల దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు కూడా 1000 రూపాయలకు అడిగితే మేము ఎట్లా గిట్టుబాటు అవుతుంది? 4 నెలల కష్టపడ్డ పంట కూడా మొత్తం నష్టపోవాలంటే మేము దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాము. ఎందుకంటే రైతులు అనేది 4 నెలలు కష్టపడ్డ పంటను వాళ్ళు కోసి ఆరబెట్టుకోవడానికి, అది ఎండిన అనంతరం కూడా అమ్ముకోవడానికి తీసుకొస్తారు. కానీ అకాల వర్షాలతోటి కూడా ఇప్పటివరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? తేమ పరిస్థితి మరి ఏ విధంగా ఉంటుంది? ఇప్పటికైనా కానీ ప్రభుత్వం పట్టించుకొని మా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వెళ్ళాలనే కోణంలో కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, గోపాల్పూర్ క్రీడా ప్రాంగణం నుంచి రైతుల వద్ద నుంచి. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ కు వరద పోటెత్తింది. 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సైడ్ వాల్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ కు వరద పోటెత్తింది. 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సైడ్ వాల్ మీది నుంచి వరద నీరు ప్రవహిస్తుంది.